హే గైస్, నా పేరు సురేష్. ఈరోజు నేను బిగ్ బాస్ 9 అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నాను. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎగ్జాక్ట్ డేట్ అండ్ ఎగ్జాక్ట్ 100% కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ ఎవరు, యూట్యూబర్సా, సెలబ్రిటీస్ ఎంతమంది, అవన్నీ వీడియోలు చెప్తాను. అండ్ హోస్ట్ మారుతున్నారా, నాగార్జున సార్ మారి బాలకృష్ణ గారు వస్తున్నారా? సో మన ఛానల్ కోరని కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నేను బిగ్ బాస్ 9 రివ్యూవర్ని అనమాట. బిగ్ బాస్ మీమ్స్ రియాక్షన్ కూడా ఇస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, చాలా ఫన్నీగా ఉంటుంది. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏంటంటే ఎవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అసలు ఏంటి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మన బిగ్ బాస్ హోస్ట్ గురించి మాట్లాడుకుందాం. నాగార్జున సార్ అనమాట. ప్రతిసారి నాగార్జున సార్ ఎందుకుంటున్నారంటే, సో సార్కి అండ్ బిగ్ బాస్ టీమ్కి చాలా ఏమంటారు, ర్యాప్ ఉందన్నమాట. ఏం చెప్తారో, ఎలా బిహేవ్ చేయాలని చెప్పేసి నాగార్జున సార్కి తెలుసు, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ టైంలో కొత్త వారికి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ చేయదలుచుకోలేదు. అందుకే బాలకృష్ణ గారిని అయితే ఈసారి హోస్ట్ చేయలేవు. అండ్ బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్ ఎవరు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట లిస్ట్. ఫస్ట్ వచ్చేసి అనిల్ జీలా తెలియని వారైతే మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, ఎందుకంటే మై విలేజ్ షో చాలా పాపులర్, గంగవ్వ. సో మన అనిల్ జీలా ఫస్ట్ టీచర్ అనమాట. టీచర్ లాగా వ్లాగింగ్ చేస్తూ మై విలేజ్ షోలో జాయిన్ అయ్యాడు అనమాట, శ్రీకాంత్ కింద. సో మై విలేజ్ షోలో జాయిన్ అయ్యి ఇప్పుడు సొంతంగా యూట్యూబ్ ఛానల్ అప్పటి నుంచే ఉంది, పెట్టుకొని క్లిక్ అయ్యి వైరల్ అయ్యి ఇప్పుడు చాలా పెద్దోడు అయిపోయాడు అనమాట. ఇప్పుడు అనిల్ జీలా ఒక చిన్న యూట్యూబర్ లాగా వచ్చి. సో అతని బ్యాక్గ్రౌండ్ ఇది, చిన్న బ్యాక్గ్రౌండ్ అయితే చెప్తాను నాకు తెలిసినంత వరకు, నాకున్న నాలెడ్జ్ వరకు అయితే. సో అనిల్ జీలా నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, మంచి యూట్యూబర్. సీజన్ 7 కూడా ఛాన్స్ వచ్చింది అనిల్ జీలాకి. బట్ ఏంటంటే అప్పుడు మూవీ తీస్తున్నాడు అనమాట, డైరెక్షన్ చేస్తున్నా అని చెప్పేసి రిజెక్ట్ చేసేసాడు. నేను చేయరు అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ అయితే పెట్టాడు, మూవీ చేస్తున్నాను ప్రజెంట్ ఈ టైంలో, నేను బిగ్ బాస్కి రాలేనని చెప్పేసి. సీజన్ 7 అయితే క్యాన్సిల్ చేసేసుకున్నాడు. సీజన్ 7 వచ్చుంటే మాత్రం చాలా బాగుండేది గైస్, ఎందుకంటే సీజన్ 7కు ఉన్నంత రేటింగ్ ఏ సీజన్కి లేదనమాట, టీఆర్పీ రేటింగ్. సో అది బ్లాక్ బస్టర్ సీజన్ పల్లవ్ ప్రశాంత్ది. సో అదే అంటే పల్లవ్ ప్రశాంత్ వలన ఏంటంటే, మ్యాక్సిమం పల్లవ్ ప్రశాంత్ వల్లనే అయింది. శివాజీ సార్ది, పల్లవ్ ప్రశాంత్, ఎంత కాంబినేషన్ అసలు ఒక నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోయింది అనుకోండి. సో అలా ఇప్పుడు చాలా కష్టం రావడం. సీజన్ 8 గురించి తెలిసిందిగా మీకు. సీజన్ 8 అయితే డిజాస్టర్ అనమాట, ఫ్లాప్ అయింది. సో రీసెంట్ నా ఫ్రెండ్ ఎవరు అడిగారు సీజన్ 8 విన్నర్ ఎవరు అని చెప్పేసి, చెప్పడానికి నాకు 10 minutes పట్టింది, 5 minutes పట్టింది ఆలోచించి. పేరు ఉండే అని చెప్పేసి, నిఖిల్. సో ఈ పేరు చెప్పడానికి చాలా టైం పట్టింది అనమాట, అంత పాపులర్ అవ్వలేదు సీజన్ 8. సో 7 అయితే ఆటోమేటిక్ చెప్తారు పల్లవ్ ప్రశాంత్, ప్రతి ఒక్కరు తెలుసు పల్లవ్ ప్రశాంత్ విన్నర్ అని చెప్పేసి. సో 7 అంత రేటింగ్స్ ఈ సీజన్ 9కి అయితే ట్రై చేస్తున్నారు. సో చాలా మంచి మెంబర్స్ అయితే తీసుకొస్తున్నారు కంటెస్టెంట్స్ని. సో మన సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి యాదమరాజు యూట్యూబ్ ఛానల్ పెట్టాడు, పెళ్లి చేసుకున్నాడు ఓ పాప, యూట్యూబర్ యాదవరాజు ఇప్పుడు. అండ్ జబర్దస్త్లో కూడా వచ్చాడు, అంతకుముందు పటాస్లో కూడా ఉన్నాడు. సో మీకు తెలుసు, ఫొటోస్ ఇస్తాను గైస్ యాదవరాజు. అండ్ పటాస్ హరి కూడా తెలుసు, ఎప్పటి నుంచో కామెడీ చేస్తూ మంచి సూపర్ కామెడీ అనమాట హరిది. సో వాళ్ళ రియల్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయని చెప్పేసి నేను కూడా ఆలోచిస్తుండేవాడిని ఎప్పుడు. సో ప్రజెంట్ అయితే మనకు ఛాన్స్ వచ్చేసింది, బిగ్ బాస్లోకి వస్తున్నారు వాళ్ళందరూ, కమెడియన్స్ అందరూ. పటాస్ హరి, ఇంకా ఇమానియల్ జబర్దస్త్ ఇమానియల్ కూడా తెలిసిందే. కానీ వీళ్ళందరి నిజ జీవితం ఎలా ఉంటారో తెలియదు కదా. దీంట్లో బిగ్ బాస్లోకి వస్తే ఆటోమేటిక్గా ఆ రియల్ క్యారెక్టర్స్ బయటకు వచ్చేస్తాయి. సో ఎవరికి ఫ్యాన్ అవుతారో తెలియదు. సో చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది ఈ ఇయర్ బిగ్ బాస్ 9. బిగ్ బాస్ 8 అసలు నాకు అస్సలు ఎక్కలే, అసలు మధ్యలోనే ఆపేసిన. నా వీడియోస్ కూడా నా ఛానల్లో 3-5 వీడియోస్ కూడా పెట్టలేదు. కానీ బిగ్ బాస్ 7 మాత్రం చాలా వీడియోస్ పెట్టా, ఒక 50-60 దాకా పెట్టా వీడియోస్, 100 అనుకుంటా. అన్ని వీడియోస్ పెట్టాను బిగ్ బాస్ 7కి, పల్లవి ప్రశాంత్. చాలా మంచిగా నాకు కూడా రెస్పాన్స్ వచ్చింది, వ్యూస్ బాగా అయినాయి. 7-8కి అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను చూడండి వ్యూస్ వీడియో ఎందుకు పెడతాను. సో బిగ్ బాస్ 8 యావరేజ్ నా దృష్టిలో అయితే. మీరు కమెంట్ చేయండి, మీకు ఎలా అనిపించింది బిగ్ బాస్ 8 అనేది. సో బిగ్ బాస్ 9 ఇంకో కంటెస్టెంట్ వచ్చేసి బంచిక్ బబ్లు, యూట్యూబరే. అంతకుముందు చిన్న షార్ట్ ఫిల్మ్స్ అలా తీసాడు, ఇప్పుడు యూట్యూబరు. సో రీసెంట్గా నాని హిట్ 3 సినిమాలో కూడా ఒక హోటల్ సీన్లో, రెస్టారెంట్లో వెయిటర్లా పనిచేశాడు. ఆ సీన్ బాగుంటుంది, కామెడీ సీన్. సో బంచిక్ బబ్లు అక్కడ చూశాను. మళ్ళీ యూట్యూబర్ కమ్ యాక్టర్ ఇప్పుడు. సో అతను కూడా వస్తున్నాడు, కొంచెం నాలెడ్జ్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ నిఖిల్ యూట్యూబర్, హోమ్ టూర్ ఎక్కువ చేస్తుంటాడు నిఖిల్. నాకు యావరేజ్ తెలుసు నిఖిల్ బ్రోది, నాకంత తెలియదు. యావరేజ్గా అయితే నిఖిల్ వస్తున్నాడు, నిఖిల్ యూట్యూబర్. ఇంకా దీపిక ఫోటో ఇస్తాను చూడండి గైస్, నాకు కొంతమంది తెలియదు ఎగ్జాక్ట్లీ. అండ్ రీతు చౌదరి. దీపిక వచ్చేసి కాంట్రవర్సీ చేసింది నిఖిల్ అనుకుంటా సీజన్ 8లో. నిఖిల్ వాళ్ళ వైఫ్, ఎక్స్ లవర్ అయి ఉండొచ్చు నాకు తెలిసి, అదేనా తప్పుగా మాట్లాడాను, కింద కామెంట్ చేయండి. దీపిక ఆమెనా కాదు తెలియదు నాకైతే ఎగ్జాక్ట్లీ, ఆ దీపికనేనా. రీతు చౌదరి అని తెలుసు అందరికీ, రీతు చౌదరి తెలుసు. కల్పిక హీరోయిన్, మన స్మాల్ హీరోయిన్ అనమాట. మన కేక్ విషయంలో ఏదో ఇష్యూ అయింది కదా, మీకు వీడియోస్ కూడా వచ్చేసి ఉంటాయి.
కాంట్రవర్సీ ఎక్కువ చేస్తుంది అనమాట కొంచెం కల్పిక. నాకంత తెలియదు, మొన్న కాంట్రవర్సీ వల్ల నాకు తెలిసింది కల్పిక ఎవరో. అండ్ అలెల్జీలా చెప్పేసాం. శివ్, ప్రియాంక జైన్ ఈ మధ్యలో ఎక్కడ చూసినా వీళ్ళ రీల్స్ వస్తున్నాయి. సో విపరీతమైన రీల్స్ చేస్తున్నారు ప్రియాంక జైన్ అండ్ శివ్. సో శివ్ని మనం లాస్ట్ టైమే చూసేస్తుంటాం, సీజన్ 7లోనే శివ్ స్టేజ్ మీదకి వచ్చాడు కదా. సో అతనే ఈసారి కంపల్సరీ రాబోతున్నాడు. ఇదంతా 100% వచ్చేవాళ్ళు గైస్ ఇదంతా. సో శివ్ కూడా వచ్చేస్తున్నాడు, ప్రియాంక జైన్ వాళ్ళ లవర్ ఇప్పుడు ఫియాన్సే, ఐ మీన్ పెళ్ళి చేసుకోబోతున్నారు. మొన్ననే ఒక రీల్ పెట్టారు, ప్రపోజ్ చేస్తున్నారు వీళ్ళు మ్యారీ మీ అని చెప్పేసి. సో వాళ్ళ హస్బెండ్ అవుతాడు ఫ్యూచర్లో, ఐ మీన్ బిగ్ బాస్ అయిపోయినాకనే అవుతాడేమో. సో శివ్ది క్యారెక్టర్ కొంచెం పర్లేదు అనిపిస్తుంది, చూద్దాం దీంట్లో తెలుస్తుంది. అండ్ తేజస్వి గౌడ తెలుసు కదా, అమర్ అన్న. పల్లవ ప్రశాంత్ పెద్ద చేసిందే అమర్, ఫైటింగ్ చేసుకొని గొడవ పెట్టుకొని. అమర్ అసలు పల్లవ ప్రశాంత్ జోలికి పోకుండా ఉంటే అసలు మన పల్లవ ప్రశాంత్ అంత పెద్ద క్లిక్ అయ్యేవాడు కాదు, అన్ని ఓట్స్ పడేవే కావు, సింపతి కార్డు వచ్చేదే కాదు అసలు. సో అమర్ అన్న వాళ్ళ వైఫ్ తేజస్వి గౌడ అండ్ శ్వేతానాయుడు మనకు తెలిసింది, శ్వేతానాయుడు. అండ్ నెక్స్ట్ వర్షిని, యాంకర్ వర్షిని, శ్రీముఖి ఫ్రెండ్ అనుకుంటా. చాలా రోజులైంది మంచి చూడక స్క్రీన్లో. అంటే నేను చిన్న చిన్న షోలు చూడను, ఈ రీసెంట్గా చిన్న చిన్న షోలు వస్తున్నాయి కదా స్టార్మాలో, ఎక్కువ చూడను. మా ఇంట్లో వాళ్ళు పెడితేనే ఎప్పుడో ఒకసారి చూస్తా. సో వీళ్ళ పేర్లు అంత ఎగ్జాక్ట్ నాకు తెలియదు. అండ్ లాస్ట్ వచ్చేసి డేట్ గైస్ ఎప్పుడు అని చెప్పేసి. సో బిగ్ బాస్ 9 వచ్చేసి డేట్ ఎగ్జాక్ట్లీ August 24, సీను 65 అండ్ చాలామంది అయితే చెప్పారు యూట్యూబర్స్. సో వాళ్ళ అంచనా ప్రకారం అయితే August 24కి సండే వస్తుంది. సో సండే రోజు అయితే బిగ్ బాస్ 9 స్టార్ట్ అవుతుంది. వినాయక చవితి వీకెండ్ అది. సో అది అప్పుడైనా రావచ్చు, లేకపోతే నెక్స్ట్ సండే August 31కి ఇంకో వినాయక చవితి ఉంది. ఐ మీన్ అదే వినాయక చవితి 10 days వరకు నడుస్తుంది కదా, 9 days లోపల. సో అప్పుడు స్టార్ట్ చేసి ఎంట్రీ వినాయకునితో మంచి దర్శనంతో ఎంట్రీ ఇస్తాడేమో బిగ్ బాస్ 9 అనుకుంటున్నాను. సో ఎర్లీగానే స్టార్ట్ అవుతుంది. ఇంకేంది, ఇది ఈ మంత్ అయిపోతుంది, ఇంకో 1 month అయితే, 2 months అవుతుంది కదా. జూన్ జూలై, ఓకే 2 months అవుతుంది, ఇంకా 2 months తర్వాతనే ఉంటుందేమో. సో అప్పుడప్పుడు నాకు తెలిసిన అప్డేట్స్ ఏమైనా వస్తాయని చెప్తాను. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నేనైతే బిగ్ బాస్ రివ్యూ ఇస్తాను, ఐ మీన్ ఏదైతే పెద్ద పెద్ద గొడవలు అయితే దాని మీద విత్ ప్రూఫ్స్తోని కరెక్ట్ మాట్లాడతాను. కింద వీడియోస్ ఉంటాయి, నా చెక్ చేయండి ఒకసారి, చాలా సూపర్ ఉంటాయి అనమాట, ఇంట్రెస్టింగ్గా. సో పాయింట్ టు పాయింట్ మాట్లాడతాను. కాంట్రవర్సీ ఫుల్ ఎపిసోడ్ రివ్యూ అయితే ఇవ్వలేను, ముందే చెప్తున్నాను. సో అక్కడ కాంట్రవర్సీ ఎక్కడైతే గొడవలు ఎక్కువ అవుతున్నాయో వాటి గురించి అయితే వీడియోస్ పెడతాను. అండ్ బిగ్ బాస్ మీమ్స్ రియాక్షన్, వాటికి మనకి రెస్పాన్స్ అయితే విపరీతంగా వచ్చింది. సో మీమ్స్ రియాక్షన్ పక్కా ఇస్తాను ఈసారి. మీమ్స్ కూడా ఫుల్ ఫన్నీ మీమ్స్. సో లాస్ట్ 2 episodes మంచిగా ఇచ్చాను, బాగా క్లిక్ అయ్యాయి కూడా. సో నేను సపోర్ట్ చేయండి గైస్. కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, మీకు పెట్టగానే ఎమ్మటే పాస్గా వచ్చేస్తుంది. అండ్ పాత సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ గైస్, మీ సపోర్ట్ వల్ల నేను చాలా 2 lakhs 3 lakhs చాలా వ్యూస్ అయితే అయినాయి మన 7కి, చాలా సపోర్ట్ చేశారు. సో మీ అందరికీ ఈ వీడియో రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ మర్చిపోయి ఉంటే, నా పేరు సురేష్, మీరు చూస్తున్నారు సురేష్ ఆర్ యూట్యూబ్ ఛానల్ గైస్. సో టడా, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ బిగ్ బాస్ అప్డేట్తోని. సో బాయ్ గైస్.